ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతుల్లో ఒకసారి మోసపోతే తప్పు మనదైతది, వాళ్ళదైతది. రెండోసారి కూడా వాళ్ళ చేతుల్నే మళ్ళా మోసపోతే తప్పు మనదైతది. కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా, శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం. మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్లో ఈ 16 నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు. మీ ఎమ్మెల్యే గారు కూడా బాగా కష్టపడుతున్నారు, బాగా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ మల్కాజ్గిరిలో అన్ని గల్లీలలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నా అంటూ మరి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు. చివరికి ఒక రోజు నేను అడిగిన రాజశేఖర్ని, ఎందుకే పోయి మోరీలో కూర్చున్నావు అంటే, ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పూడిక తీయమంటే తీస్తలేరు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది పరిస్థితి, అందుకే నిరసన చెప్పడానికి మోరీలో దిగి కూర్చున్నా అని చెప్పిండు. మొన్న మధ్యన ఒక దగ్గర శ్మశాన వాటికను కూడా వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ డంప్ యార్డ్గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్లో చెత్త కుప్పం మీద అక్కడనే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇవాళ మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు.